ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభుకే మహిమ. మనము పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మాట, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట, యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అని రాయబడింది. 68వ కీర్తన అనుకుంటా, 68వ కీర్తన కూడా ఒక్కసారి 68వ కీర్తనలో 18వ వచనం కూడా చదువుతున్నాను. 68:18 నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. చాలండి. ఏంటంట, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. రైట్. ఈరోజు మనము ఈ ప్రత్యేక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏంటంట, ప్రభు ఆరోహణమైనప్పుడు చెరగా తీసుకుని పోయాడట, పట్టబడిన వారిని చెరపట్టుకుని తీసుకుని పోయాడట. దీన్ని వివరించడానికి నేను సిద్ధంగా లేను, కానీ మనకు ఈవులు అనుగ్రహించాడని చదివాం కదండి. ఆయన చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఈవులు అంటే ఏంటి? ఈవులు ఆశీర్వాదాలు. ఇంకేదైనా బలమైన మాట ఉంటుందండి? ఈవులు అంటే కదా. అంటే బా ఏమి ఈవి అంటే మామూలు చిన్నది కాదు, గొప్ప ఐశ్వర్యం లాంటిది. ఆ కుటుంబానికి లేకపోతే ఆ వ్యక్తికి ఏది అవసరమో, అబ్బో అత్యంత వారి కళ్ళు పెద్ద అదనమాట. ఏంటంట, ప్రభువు ఆరోహణమైనప్పుడు ఏం చేశాడట, మనుషులకి ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉందట. ఈవి. సో నేను ఆ ఈవిలో అత్యంత ముఖ్యమైన దాని గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. ఎందుకనంటే, మీరు నాకు మొన్న శుక్రవారం సమయం ఇవ్వలే. రైట్, సమయం ఇవ్వలేదని నేను బాధపడలేదు. ఎందుకంటే నేను చాలా సంతోషించాను. అద్భుతంగా మీరు దేవుని మహిమ కొరకు వాడబడిన దాన్ని బట్టి నేను మెండుగా ప్రభును స్తుతిస్తూ, ఇప్పుడేం చేస్తారు? నన్ను ఏం చేయలేరు కదా, నా సమయాన్ని తీసుకోలేరు. దేవుని మహిమ కొరకు రైట్ ఒక మాటను ధ్యానం చేయాలని, ఈవి ఏంటో మనం చూడాలని. ఏంటంట, ఈవులు అనుగ్రహించానని. మీరు మాట్లాడిన మాటలన్నీ యూట్యూబ్లో పెట్టాం. నిజంగా చాలా సంతోషంగా ఆ మాటలు ధ్యానం మీరు చేస్తున్న ధ్యానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ప్రతి ఒక్కరూ ఆ విధమైన పరిణతి కలిగిన వారంగా సిద్ధపడాలని నా ప్రార్థన, మనందరి ప్రార్థన. రైట్. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో మొదటి మాట చదువుదాం. కారణం ఏంటంటే, ఈరోజు మన వాక్య టైటిల్ ఏమంటారు దాన్ని? అంశం ఏంటంటే, నీ రోగం భరించిన వాడు ఉన్నాడు. తెలుసా? ఏంటండి, మన రోగం భరించిన వాడు ఉన్నాడు. మనకు తెలుసా? ఓకే, మనకు కానీ ఇంకా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారికి తెలుసా లేదా అని అడుగుతున్న ఒక ఆలోచన ఏంటి అంటే, 4వ వచనం మొదటి మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ చెప్తారు, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. రైట్. రోగము అనంటే ఏం రోగంరా అంటారు కదండి. రోగం అంటే చిన్న మాట ఏమి కాదు. కొంచెం సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు అన్నాం అనుకోండి, అంత మాట అనేసావేంటి, రోగం అనేసావేంటి అని అంటారు కదండి. రోగం అంటే ఒక దీర్ఘకాలం, లేకపోతే బాగా బాధ పెట్టేది. ఏమండి, మాయ రోగం ఇలా అంటారు కదా, కొంచెం బాధ పెట్టేది. సో నేను దీని గురించిన ఒక వర్తమానాన్ని మనం ధ్యానం చేసాం. అంటే రోగం అనేది గత సంవత్సరం సుమారుగా సంవత్సరం అవ్వలేదు కానీ ఒక 7, 8, 9 నెలలు 10 నెలలు అవుతుంది. వర్తమానాన్ని ఏంటి అంటే, మన రోగానికి గల కారణాలు ఏంటి ఆలోచించాం కదండి. ఎందుకైతే అసలు భూమి మీద మనుషులకు రోగాలు వస్తాయి అనేది మనం ఆలోచించాం. ఎందుకు వస్తాయి భూమి మీద రోగాలు మనుషులకి అంటే 5 కారణాలు చూసాం. రోగాలు వచ్చే కారణాలు 5. ఏమండి, ఈ మొదటి లైన్ ఆగి మిగతా వారు ఎవరైనా 1-2 కారణాలు చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకు మనుషులకు రోగాలు వస్తాయి?
సభ మౌనంగా ఉండిన దాన్ని బట్టి చెప్పు. స్క్రీన్ ప్లే అయ్యింది 10 నెలలు అయిపోయింది, ఇంకా ఉంటుంది ఏంటి, మూరక పెట్టుకుని ఉంచుకుంటామా ఏమన్నా, డెలిట్ కదండి, కొత్తది జాయిన్ చేసుకుని ఉంటాం. కానీ మరియా యేసు ప్రభు గురించి ఎప్పుడో, ఆయన ఎవరు, 8వ రోజున బహుశా 40వ రోజున సుమియోను ప్రవచించాడు, అమ్మా నీ కడుపులోంచి నీ హృదయంలోంచి ఖడ్గం దూసుకుపోద్దంటే ఎంతవరకు జ్ఞాపకం చేసుకుందట, సిలువ మరణం వరకు కూడా జ్ఞాపకం చేసుకుంది అన్నారు. ఇంతకంటే ఏంటి, పెద్ద కుమారుడు ఆయన కళ్ళ ముందు, పెద్ద కుమారుడు ఏం చేయబడుతున్నాడు, సిలువ వేయబడుతున్నాడు. అత్యంత కిరాతకంగా సిలువ వేయబడుతున్నాడు. దాహమని అరిచినా సరే చేదు చిరకనిచ్చారు. ఎంత బాధో మర్చిపోలేదు ఆవిడ. ఏమండి, మనం 10 నెలల్లో రైట్ ప్రొసీడ్ అని అంటున్నాం మనం, రైట్, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకో, అది మనకు ఆశీర్వాదం. ఎందుకని అన్నానంటే ప్రాక్టికల్గా మనకు కలుగుతున్న బాధలో కారణం ఏంటని తెలుసుకుంటే అన్ని విషయాలను బట్టి పాపులు అనుకోకూడదు, అన్ని విషయాలను బట్టి ఈ 5 కారణాలు ఒకసారి త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఏమంటే ఎవరు వినొచ్చు అంటే, ఎవరైతే మర్చిపోయారో వాళ్ళు వినండి. మర్చిపోలేని మాకు గుర్తుంది అన్నవాళ్ళు యూ కెన్ టేక్ రెస్ట్. అంటే మీకు తెలుసు, నాకు చెప్పడం కంటే నేను చెప్పడం కంటే రెస్ట్ ఎలా తీసుకోవాలో మీకు బాగా తెలుసు. దయతో వినండి. ఏమండి, ఎందుకు వస్తాయంటే రోగాలు, నేను క్రింద నుంచి వెళ్తున్నా, ఆ రోజు పైనుంచి వచ్చాము, నేను క్రింద నుంచి వెళ్తున్నాను, త్వరగా ఎక్కువసేపు దీని గురించి మనం ఆల్రెడీ అయిన విషయమే కాబట్టి ఒక తక్కువ సమయంలో ఈ మాటలు ముగించి అసలు విషయానికి వచ్చేద్దాం అనేసి, రైట్. రోగాల గల కారణాలు ఏంటంటే నేను కింద నుంచి చూస్తున్నాను. మొదటి కారణము ఏమండి, మనం ప్రతి నెలకు ఒకసారి ఈ ప్రభు బలను సమీపించేటప్పుడు ఒక మాట అంటాం, ఏంటంట, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి, మనలో అవిధేయత ఉంటే సరిచేసుకోనండి. ఒకవేళ చూస్తారా, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం, నేను అవసరం లేకుండా మీరు తీసి చదివేయాలి, ఆ సందర్భం త్వరగా చదివేసేయాలి. 11వ అధ్యాయం 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుక్కున్నట్లు దేవుని చేత శిక్షింపబడుతున్నాము. ఏమండి, రోగానికి గల మొదటి కారణం క్రింద నేను చెప్తాను కదా, మొదటి కారణం ఏంటంటే మనము ఏంటది అంటే లోకముతో పాటు శిక్ష మనకు రాదట, తీర్పు పొందం. లోకానికి తీర్పు వేరు. అది ఎప్పుడు జరుగుద్ది, మనం మార్నింగ్ డివోషన్లో చూసాం మనం. ఇక్కడ ఏ పత్రిక, పేతురు రాసిన పేతురు కాదు, యోధా పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు ఏమండి, ఆ రోజు కొరకు లేకపోతే అంచె దినం కొరకు, ధవల సింహాసనం కొరకు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ సింహాసనం కూర్చోండి తీర్పు తీర్చే ఒక రోజు ఒకటి ఉంది అని అంటాడు. కనుక ఆ రోజులో ఈ లోకంతో పాటు మనకు తీర్పు తీర్చుకుని ఉండడానికి మనం ఎక్కడ ఉంటాం అప్పుడు, అంటే క్రీస్తుని ఎరగని వారు ఒక పక్క నుండి, ఎరిగిన వారు ఒక పక్క కాదు, తీర్పు అది కాదు. అక్కడ రాయబడిన మాట క్రీస్తు. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే లోకంతో పాటు మనకు తీర్పు ఉండదు. కారణం ఏంటంటే మనం క్రీస్తును అంగీకరించాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, హింసించబడుతున్నాం, నరికివేయబడుతున్నాం, ఏమంటే ఒక్కోసారి రోజు నరకబడుతున్నాం, అవమానించబడుతున్నాం, క్రీస్తుకు నిందించబడుతున్నాం. ఇట్లాగా నిందించబడుతున్నప్పుడు మరి ఈ క్రీస్తుని ఎరగనే దేవుడు లేడు, ఏమీ లేడు, నాన్ సెన్స్, సెంటిమెంటల్ నాన్ సెన్స్, ఇదంతా పిచ్చి పని, పొండి అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారికి మనకి ఒకరి దగ్గర పెట్టుకుని దేవుడు అడిగాడు అనుకోండి, అది ఆయనకి ఘనత కాదు. మనం ఆయన అంగీకరించాం భూమి మీదే, కాబట్టి మనకు శిక్ష అక్కడ లేదు. కనుక వాక్యం ఏం చెప్తుంది యోహాను సువార్తలో, మీరు తీర్పు తీర్చబడకూడనట్లు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. తీర్పు మనకు లేదు, కన్ఫామ్. ఏమండి, ప్రభువులో ఉన్న వారికి తీర్పు లేదు. మరి ఎక్కడ తీర్పు? ఇక్కడే ఏంటంట, ఇక్కడే మనం శిక్షించబడుతున్నాం, ప్రభు చేత శిక్షించబడుతున్నాం. అది రోగం కావచ్చు, బలహీనత కావచ్చు, లేకపోతే ఒక దెబ్బ కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్న యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ప్రభు చేత శిక్షించబడుతున్నాము, మిగతా వారు మాత్రం శిక్షించబడలే. వాళ్ళు పచ్చగానే ఉంటున్నారు, భక్తిహీనులు పచ్చగానే ఉంటున్నారు, వారేం శిక్ష రావట్లేదు. మన మీదకైతే రోజు శిక్ష వచ్చేస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మనము ఇంట్లో మమ్మీని కోప్పడి నేను నీ మాట విన్నాను అని వచ్చేస్తాం, టపేలు రాయి తగులుతుంది, గోరు లేచిపోతుంది కదండి. పక్కింటోడు ఉన్నాడు, వాడు మమ్మీ లోబడదు దేవునికి, ఈడు లోబడ్డు, వాడు తిట్టుకున్నాడు, మమ్మీని బూతులు తిడతాడు, లేకపోతే ఏదో జరుగుతాడు, వాడు ఏమి లేదు, హ్యాపీగా వెళ్తాడు వచ్చేస్తాడు. మనం ఎందుకు ఆ మాట అన్నందుకు గోరు లేచిపోయింది? మీరు గమనిస్తే ప్రతిసారి దేవుడు మాట్లాడతాడండి. అంటే ఎవరిని ఎక్కువ దేవుడు ప్రేమిస్తున్నాడు, వాడినా మనల్నా?
ఎందుకు దేవుని చేసి శిక్షించబడుతున్నాం కనుక లేపేశాడు. అప్పుడు ఏం చేస్తాం? మమ్మీ నన్ను క్షమించు, నేను ఇలా కాదని వెళ్ళాను, లేచిపోయింది మమ్మీ. అమ్మో అయ్యో నాయన, వీడేమో మమ్మీని ఇలాగనంటే అయ్యో నాయన అనేసి గుడ్డు చుట్టి. ఏమండి, ప్రభు ప్రేమ అట్లాంటిది. ఎందుకంటే ఆయన రూపులోకి మనం మార్చబడాలి. రేపు లోకంతో పాటు మన ఇది తీర్పులో కాకున్నట్లుగా మనల్ని ఇక్కడ శిక్షిస్తున్నాడు దేవుడు. దేవుని ఎరగని వారికి ఇప్పుడు శిక్ష లేదు. ఏముంది వాళ్ళకి? నరకమనునది నిరతముండునయో కదండి. వారి కొరకు ఆ చీకటి, భయంకరమైన చీకటి సిద్ధంగా ఉంది కనుక ఇప్పుడు ఏమి తీర్పు లేదు వాళ్ళకి. చక్కగా ప్రశాంతంగానే ఉంటారు, హ్యాపీగా చక్కగా ప్రొద్దుట ఎప్పుడూ లేస్తారు. అప్పుడు మనం ఈ లోపు 5 గంటలు లేచి ప్రభు అని బ్రతిమలాడుతూ ఉంటాం. అని హ్యాపీ పనులు ఏంటి, జాలీగా ఉండాలి ఈ లోకంలో, ఎందుకు వచ్చిన ప్రార్థన ఇవన్నీ అని అనుకుంటుంటారు. మనమేమో అయ్యో ఈరోజు గంట చేసి ఇంకో గంట ప్రార్థన చేయలేదే, దిగులు పడిపోతాం. మేమా అసలు ఎప్పుడు ప్రార్థన చేయము, ఇదంతా కృపలో కొట్టుకెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి తీర్పు రావట్లేదు, కానీ మనకు తీర్పు వస్తుంది. కారణం ఏంటంటే లోకంతో పాటు మనకు తీర్పు లేకున్నట్లు ఇక్కడ శిక్షించబడుతున్నాం. క్లియర్? మొదటి రోగం ఏంటంట, మొదటి బలహీనత ఎందుకు రావచ్చు? మనము ఇక్కడ శిక్షించబడుతున్నాము లోకంతో పాటు, అక్కడ తీర్పులో ఉండకున్నట్లుగా. అక్కడ ఏం జరుగుతుందంటే మరణం అవ్వడమే, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? జీవంలోనికి గెంతుతున్నాం. లోపల ఇక్కడేముంది? తీర్పు ఉంది. ఆ తీర్పులోనికి రాకుండా దేవుని మహిమ కలుగును గాక. రెండో విషయం ఏమండి, మరొక కారణం ఏముంది? ఎందుకు బలహీనతలు వస్తాయి? మొదట చెప్పాను కదా, వెనకాల చెప్పాను కాబట్టి ఈలోపు ఊరికే గుర్తొచ్చేస్తూ ఉండాలి, రాదు. రైట్. ఏంటి రెండోది ఎందుకు వస్తుందట రోగము లేదా బలహీనత? ఏమండి అయిపోయింది అది. రెండోది ఎందుకు వస్తుందంటే దేవుని మహిమ కొరకు. ఎందుకు వస్తుంది? దేవుని మహిమ కొరకు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే యేసుప్రభువు వెళ్ళిపోతుంటే ఒక పుట్టి గుడ్డివాడు కనపడ్డాడు. శిష్యులు అడుగుతున్నారు, అంతేనా? 9:1 నుంచి వీడు గుడ్డివాడే పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీరి తల్లిదండ్రులా అని అంటే ప్రభు అంటారు, వాడు కాదు, వాడి తల్లిదండ్రులు కాదు, దేవుని క్రియలు ఆయన ద్వారా బయలుపరచబట్టం కొరకే, అంటే దేవుని మహింపరచబట్టం కొరకే. వాడు ఎందుకు గుడ్డివాడే పుట్టాడండి? వాడి రోగం ఏంటంటే చూడలేడు. కానీ ఎందుకు పుట్టాడు అలాగా? సహజంగా మనం అంటాం ఎంతో తప్పు చేస్తే తప్ప, వీడు పుట్టినప్పటి నుంచి గుడ్డు అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఎంతో తప్పు చేస్తే. ప్రభు అంటాడు వీడు కాదు, వీడి తల్లిదండ్రులు కాదు, దేవుని కార్యాలు వాని ద్వారా బయలుపరచబట్టం కొరకే వాడు గుడ్డివాడే పుట్టాడు. రైట్. సో రెండో కారణం ఏంటంటే దేవుని మహిమ కొరకు మనకు బలహీనతలు రావచ్చు కొన్నిసార్లు, దేవుని మహిమ కొరకు. కనుక మనం ఏం చేయాలట? మనం విమర్శ చేసుకోవాలి. ఏమి లేనట్టు ప్రభువా నీకు మహిమ. ఏమంటే యోబుకి ఎందుకు వచ్చింది శ్రమలు? అత్యంత దయనీయమైన శ్రమలు ఎందుకు వచ్చినాయి యోబుకి? ఎంత దయనీయం! ఒక్క రోజులోనే సమస్తం పోయింది. బిడ్డలు, కొడుకులు, కూతురులు, ఆస్తి అంతా పోయింది. ఒక్కడో తన భార్య మిగిలిందంత. ఆవిడంటది ఎందుకయ్యా ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండా ఒక్కసారి దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అని అంటుంది ఆవిడ. ఆయన అంటాడు ఇది మన పని కాదు. ఇచ్చినప్పుడు సంతోషించామే, బాగా సంతోషించాం, ఆహా మీకు వందనాలు చెప్పామే, ఆయన తీసేసుకున్నాడు. మనమెవరం అలాగా అంటానికి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయనకి స్తోత్రం కలుగును గాక. సో వచ్చింది శ్రమ, కానీ శ్రమలో ప్రభు కొరకే ఎదురు చూశాడు. ఏం జరిగిన తర్వాత? అన్నీ పోయినాయి, ఆస్తి అంతా పోయింది. ఆ తర్వాత రెట్టింపు ఆస్తి, రెట్టింపు లెక్క ఉంటుంది. మొదటి అధ్యాయంలో ఏమేమి ఆస్తి ఉందో, అప్పుడు ఆస్తి ఇదే కదండి, గొర్రెలు, మేకలు, ఒంట్లు ఇవన్నీ. ఎంత ఆస్తి ఉందో మనం చివరి చూస్తే దానికి రెట్టింపు, డబల్. 10 ఉంటే 20 ఉన్నాయి, 100 ఉంటే 200, క్లియర్గా ఉంటుంది. ఏం జరిగింది? దేవునికి మహిమ కలిగింది. మనందరికీ మొదటి పుస్తకం బైబిల్లో రాయబడింది అదే. ఆ యోబు గ్రంథం ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్న వారికైనా ఆ యోబు గ్రంథం చదివితే అమ్మ నాకు అంత శ్రమ రాలేదు, ఈ కొద్దిలో దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి. ఏమండి? సో రోగానికి గల రెండో కారణం ఏంటంటే, ఒకటి మనం ఈ లోకంతో పాటు శిక్ష పడుకున్నట్లు ఇక్కడే దేవుని చేత మనం శిక్షించబడుతున్నాము. లోకానికి అటు శిక్ష ఇక్కడ లేదు. రెండోది దేవుని మహిమ కొరకు. ఇంకా ఏమండి, లాజర్ని కూడా మనం గమనిస్తే లాజర్ ఎందుకు చనిపోయాడట? చనిపోయి ప్రభు సిక్ అయ్యాడు, పిలిచారు, ఆయన రాలే. ఈ లోపు చనిపోయి 4 రోజున వచ్చాడట, వచ్చి బ్రతికించాడు. సో పిలిచి బ్రతికించాడు. అక్కడ రాయబడింది ఏంటంటే, చాలామంది అక్కడ ఉన్నవారు యేసు ప్రభుని చూడటానికి మాత్రమే కాదట, మరణాన్ని గెలిచి చనిపోయి తిరిగి లేచిన లాజర్ని చూడటానికి, లాజర్ని చూసి దేవుని మహింపరిచారట.
అంటే లాజరు మరణ పునరుత్థానం ఎందుకు జరిగిందంట? దేవుని మహిమ కొరకు జరిగిందనమాట. రైట్. సో రెండో విషయం ఏంటంటే దేవుని మహిమ కొరకు. మూడోది, మనకి దేవుని పట్ల కసి పెరగడానికి ఏం పెరగాలి? ఏం పెరగాలండి అనండి ఒకసారి, గట్టిగానండరా, బూత్ మాట అండి ఇది. పట్టుదల. ఏమండి, ఎందుకనంటే ఒక్కొక్కసారి శ్రమ వస్తుంది. ఒక స్త్రీ వచ్చింది, అలాగే అన్య స్త్రీ, కనాను స్త్రీ. యేసు ప్రభు కూడా వస్తుంది, వచ్చి నా కూతురు దయ్యం పట్టింది బాగు చేయి, నా కూతురు దయ్యం పట్టింది బాగు చేయి అని అంటూ ఉంటే ప్రభు ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, అలాగే వెళ్ళిపోతున్నాడు. శిష్యులకి అర్థం కాలేదు, ఆయన వినపడలేదా? దావీదు కుమారుడా కనికరించు, నా కూతురు దయ్యం పట్టి అంటనే ఉంది. శిష్యులు అడిగేశారు, పేతురు అంటాడు, ఏంటి ప్రభు ఆవిడ అస్తమానం వస్తుంది, ఆవిడ సంగతి ఏంటి తేల్చేయచ్చు కదా, ఎదురు చెప్పు, వెళ్ళమని చెప్పు, లేదా బాగు చేసి పంపించు, ఎందుకు అలాగ ఊరుకున్నావు అంటే మాట్లాడలేదు ఆయన. మళ్ళీ ఈ వేళ అడిగారు, ఏంటి అంటే ఆయన అంటాడు, నేను నశించిన గొర్రెల యొద్దకు వచ్చాను కానీ వారి కొరకు రాలేదు. పిల్లల రొట్టె ముక్క కుక్క పిల్లకి వేయటం కరెక్ట్ కాదు అన్నాడు. ఏంటంట? పిల్లల రొట్టె ముక్క కుక్క పిల్లకి వేయటం కరెక్ట్ కాదు అంటే రొట్టె ఎవరిది ఇప్పుడు? పిల్లలది. పిల్లల రొట్టె అంట. ఇప్పుడు ఆండ్రూ కొరకు బ్రెడ్ తెచ్చారండి, కేకు, చర్చలు అల్లరి చేసినప్పుడు ఇద్దామనేసి. అది మనకి ఇస్తారా? అడిగినా పెట్టరు. ఇది ఆండ్రూ కొరకేనండి, అల్లరి చేస్తారు కదా, ఎన్ని ఊపేస్తుంటప్పుడు పెడతారండి అని అంటారు. అది పిల్లలకే. అలాగా బ్రెడ్ అనేది, స్వస్థత అనేది ఎవరు రొట్టె ముక్క అంట? పిల్లల రొట్టె ముక్క. పిల్లలు ఎవరు? మనం. దేవునికి స్తోత్రం. స్వస్థత అనేది ఏంటంట? మనకి దేవుడిచ్చిన అర్హత, రొట్టె. పిల్లల రొట్టె అది ఖచ్చితంగా మనకి ఇవ్వడానికి. ప్రభు అంటాడు, ఇది నా పిల్లల కొరకే ఇచ్చిన స్వస్థత తప్ప నేను అన్ని జనులకు ఇవ్వను అన్నాడు. ఇంకేమంటాడు? ఎవరికి ఇవ్వకూడదంట? కుక్క పిల్లకి ఇవ్వకూడదట. కుక్క ఎవరు? అక్క నాన్న స్త్రీ. డైరెక్ట్గా చెప్పేశాడు, నువ్వు కుక్కవే, నా పిల్లల రొట్టె ముక్క, ఇది నా పిల్లల కొరకు ఇచ్చిన స్వస్థత నీకు ఇవ్వను. పచ్చిగా చెప్పేశాడండి. ఎంతమంది ఉంటారండి మీలో, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నారు, కుక్క పిల్లలకు నేను ప్రార్థన చేయనమ్మా అన్నారు అనుకోండి, ఏంటే ఎలాగ అంటారు కదండి? ఏం చేస్తారు? రండి రా సంగతి ఏంటి చూద్దాం. అంత కోపం వచ్చేసేయాలి కదా. ఆవిడంటది, కుక్క పిల్లనే ప్రభువా. యజమాని తింటున్నప్పుడు, ఎవరు ఆండ్రూ తింటున్నప్పుడు పడిపోతాయి కదా కొన్ని ముక్కలు, అవేం చేస్తారు? తల్లి తీసి మళ్ళీ పైన ఇవ్వదు కదా, కింద పడే తీయకూడదు. అప్పుడు ఎవరు తింటారు? కుక్క పిల్లలు వచ్చి వాటిని పూర్తిగా నాకేస్తాయి కదా. ప్రభువా, కుక్క పిల్లనే కింద పడ్డ రొట్టె ముక్కలని తింటుంది కదా. ఆహా, ఏమండి ఎలాంటి పట్టుదలది? ఏమైపోయిన కుక్కో కాదు, నక్కో కాదు, ఏమన్నా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను బాగు చేయాలి. ప్రభు అంటాడు, ఎక్కడ నా బిడ్డలో కూడా ఇలాంటి విశ్వాసం చూడలేదమ్మా, వెళ్ళు, నీ కుమార్తె స్వస్థపరచబడింది. అప్పుడే సేమ్ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే అక్కడ కూతురు బాగుపడిపోయిందట. దేవునికి స్తోత్రం. ఎందుకు వస్తాయి రోగాలు? మనలో పట్టుదల పెంచడానికండి కదా. మనం చూసాం, గత గురువారం చూస్తున్నాం, ఎలాగ అడగాలంటే ప్రభుని సిగ్గు లేకుండా, సిగ్గుమాలి మాటికి అడగాలట. సిగ్గుమాలి మాటికి అడగాలట. తన ప్రియులు దివారాత్రం వేడుకుంటే ఆయన ఆలకింపడా? అంటే ప్రభుని అడిగేటప్పుడు మనం అలాగ అడగాలి. సో ఒకేదైనా బలహీనత వచ్చింది, మనం ఆలోచిస్తున్నాము కనుక ఏం చేయాలి? పట్టుకోవాలి, ప్రభువా నాకు ఎందుకు వచ్చింది, సహాయం చేయండి అని. ఆ కనాను స్త్రీలాగా అదే పనికి అడిగితే ఏం చేస్తాడంటే ప్రభు, అంటే ఆయనకి అది ఇష్టమండి. అలా 10 సార్లు అడిగించడం ఇష్టమా? మనలో ఎంత పట్టుదల ఉందో తెలుసుకోవాలి కదండి. ఎవరైనా నాక్ చేసి వెళ్ళిపోయారని, తలుపు కొట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, మనం శ్రద్ధగా వచ్చి తలుపు తీసామనుకోండి, వాళ్ళు ఇందాకేదో గుర్తొచ్చేసానులేండి అంటే ఇంకోసారి కొట్టినప్పుడు తీస్తారేంటి? కనుక శ్రద్ధ పెరగాలని, మనలో పట్టుదల పెరగాలని ప్రభు కోరుతున్నారు. కనుక మూడో కారణం నేను గమనించింది ఏంటంటే, మనలో పట్టుదల పెంచడానికి మనకి బలహీనతలు వస్తాయి. సో మొదటిది, మనం తీర్పు పాలు కాకున్నట్లుగా ఇక్కడే దేవుని చేత శిక్షించబడుతున్నాము. 2, దేవుని మహిమ కొరకు రోగాలు వస్తాయి. 3, మనలో పట్టుదల పెరగడానికి బలహీనతలు రావచ్చు, రోగాలు రావచ్చు. సో వీటన్నిటికీ ఈ సమాధానం మనకు అర్థమవుతుంది. 4వది మనం గమనిస్తే, 4వది ఎందుకండి? 4వది ఎందుకు వస్తాయి? 119వ కీర్తన 67, 119వ కీర్తన త్వరగా.
శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని 67, 71 చూద్దామండి. ఏంటంట, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. ఒకసారి ఏమంటే త్రోవ విడిచి తిరుగుతూనే ఉన్నాం. అప్పుడు ఏం పంపిస్తాడు దేవుడు? అందరూ ఉన్నారు ఇక్కడ? అందరూ ఉన్నారా? శ్రమ కలగక మునుపు ఏం జరుగుద్దంట? త్రోవ విడిచి తిరుగుతాం, ఇష్టానుసారం తిరుగుతాం. మనం మనసు యొక్క ఇష్టం చొప్పున. ప్రసంగి అంటాడు కదా, ఎవరుడా నీ ఇష్టం కానీ అంటాడు కదండి. ఆ కానీ లేకపోతే సూపరే, కానీ అని ఫిట్టింగ్ పెట్టాడు ప్రభు. కనుక ఇష్టానుసారంగా ఇంకెవ్వరో లిమిట్ లేదు, ఏమీ లేదు, వద్దు అనేవారు లేరు, ఇష్టానుసారం తిరుగుతాం. అప్పుడు ఏం జరుగుద్దంట? ప్రభు ఏం చేస్తాడు? మనల్ని ప్రేమించి శ్రమను పంపిస్తాడు. అది రోగం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అప్పుడు ఏం చేస్తాం? నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను అంటాం. ఎప్పుడు శ్రమ కలిగిన తర్వాత ఇక బయటికి లేని పరిస్థితుల్లో అయ్యా నీవు తప్ప నాకి లోకంలో అంటాం. ఏమండి? సో ప్రభుకి ఏది ఇష్టం అంటే నువ్వు మంచం మీద పడినా పర్లే, మంచం ఎక్కువటం వలన మారు మనసు కలుగుద్ది అంటాడు. కానీ కష్టమైనా పర్లేదండి, ఆయన కృపలో మనం ఉండాలని కోరుతున్నాడు. దాన్ని విడిచిపెట్టి మనం తిరుగుతున్నప్పుడు ఆయన తట్టుకోలేడు. అయ్యో నా సిలువ వ్యర్థమైపోతుంది, నా రక్తం వ్యర్థమైపోతుంది, కనుక శోధన పంపిస్తాడు. అప్పుడు రోగం కావచ్చు, బలహీనత కావచ్చు, ఏదైనా కలుగుద్ది. సెట్ రైట్ అయిపోతాం శ్రమ కలిగిన. చదవండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరుగుతుని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచు. శ్రమ వచ్చింది, శ్రమ అంటే త్రోవ విడిచి తిరిగాను, శ్రమ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంట? క్రమం అయిపోయింది, సెట్ అయిపోయాను. నేను అంటాను, అందరికీ శ్రమ కర్ర పట్టుకోవాలండి. కర్ర పట్టుకుని పిల్లలు ఉంటారు కదండి, ఒక్క మాటకి సరెండర్ అయిపోయే వాళ్ళు ఉంటారు. ఇక ఒకసారి చెప్పింది మేము చెయ్యము అని, మమ్మీ డాడీ చెప్పారు చెయ్యం అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది రోజు చెప్తాను. చూసి ఏం చేస్తారు? అప్పుడు తీస్తారు స్టిక్ కదండి. స్టిక్ తీయటమే కాదు, కొంతమంది తీసి భయపెడతారు, కొంతమంది బాధుడు. అంతే, ప్రభు కూడా అంతే. ఆ స్టిక్లు కేకలు ఎందుకంట? పూర్తిగా ప్రభుకు లోబడిపోతే రావాల్సిన అవసరం లేదే. ఈ రకమైన రోగాలు రావే. అర్థమవుతుందండి? ఈ రకమైన అంటే త్రోవ విడిచి తిరుగుతున్నప్పుడు కలిగే శ్రమలు మనం త్రోవలో ఉన్నప్పుడు రావాల్సిన అవసరం లే. చాలా క్షేమంగా ఉంటామండి. ఈ సంబంధమైన ఈ 4వ సంబంధమైన బలహీనత రావడానికి గల కారణం ఒక కారణం ఏంటంటే మనము త్రోవ విడిచి తిరుగుతున్నప్పుడు దేవుడు కర్ర పట్టుకుంటాడు. కింద మాట చదవండి, 71 కూడా. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండిట నాకు మేలయ్యను. ఏం చేస్తున్నామంటే కట్టడలు విడిచిపెట్టేసాం. దేవుని వాక్యాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఉంది వాక్యం ఎలా ఉంది ఉంటే ఉండని. ఎవడు పాటించచ్చాడు? ఏమండి చక్కటి మాటలంట. ఎవడు పాటిస్తాడు? ఎవడు పాటించట్లేదు, కానీ నేను పాటించను. మరి వాక్యం ఏం చెప్తుంది? నేను ఈ కట్టడలు అనుసరించడానికి శ్రమ నుండి నాకు మేలయ్యింది. కనుక మనం కట్టడలు విడిచిపెట్టేసినప్పుడు ఏం జరుగుద్దంట? దేవుడు రోగము, శిక్ష వస్తుంది, అప్పుడు సెట్ అయిపోతాం. ఇది 4వ రకమైన బలహీనత, రోగాల గల కారణం. 5వది అసలైంది. చెప్పండి, అసలు రోగాల గల కారణం ఏంటి? పాపం వలన వచ్చే జీతము, లేకపోతే ఈ రోగానికి అసలు కారణాలు ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ బలహీనతలకు, ఎక్కువ ఇబ్బందులకు కారణం ఏంటంటే పాపం. చూద్దామా? మనం చూస్తే ఏమండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూస్తే మీరు తెరిచి ఉంచండి, నేను చెప్పేస్తాను. అంత సమయం లేదు, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి అక్కడ ఏమన్నాడంట? యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బేతెస్దా కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గర, ఆ కోనేరులో ఏం చేద్దంటే దూత అప్పుడప్పుడు నీరు కదిలిస్తాడట. అదొక క్రమం ఉంది అక్కడ. ఆ యెరూషలేములో ఒక కోనేరు, ఆ కోనేరులో నీళ్లు కదిలిస్తుంది దూత. వెంటనే ఏం చేస్తారంట? ఆ దూత కదిలించినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వారు బాగుపడిపోతారు. అట్లాంటి కోనేరు ఎక్కడ ఉందని చూడండి రా. మొత్తం అందరూ కుంటివారు, గుడ్డువారు, ఊచకాలు చేతులు కలిగిన వారు, సమస్త రోగులు ఆ కోనేరు చుట్టూరు ఉంటున్నారు. దూత మరి ఎంతకాలానికి ఒకసారి కదుపుతాడో తెలియదు. ఒక్కసారి నీళ్ళు కదులుతాయి, ఉరుకుతారు అంతే. అందులో ఎవరు ఫస్ట్ ఉరుకుతారో వాళ్ళే బాగుపడతారు. ఉరికిన 10 మంది బాగుపడరట. ఎవరు ఫస్ట్ ఉరుకుతారో నేను అనుకుంటాను, మీరు ఏమనుకోకపోతే. నేను ఫస్ట్ రావాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారండి చర్చికి? నేనే ఫస్ట్ వెళ్ళాలి, నేను లాస్ట్ని వెళ్ళాలి కదండి. అక్కడ ఏంటో మరి తెలీదు. ఏమండి
ఎందుకు రాయించాడో పరిశుద్ధాత్మ తెలియదు, కానీ ఎవరైతే ఫస్ట్ ఉరుకుతారో వాళ్ళకి స్వస్థత అంట. మనం కొన్ని విషయాలకు ఫస్ట్ ఉంటాం ఏమండి, కొన్ని విషయాలకి పర్లేదు, ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, అక్కడ కుదరదు. మనకున్న పరిస్థితులు బట్టి ఏం చేస్తారు, నాకేదో బలహీనత ఉంది నడవగలుగుతాను కనుక భోజనమా నువ్వు పెట్టండి, నేను రాను, చూస్తూ ఉంటాను, వాళ్ళే పెడతా ఉంటారు, చూస్తూ ఉంటాను, ఒక్కసారి కదిలి ఊరికేస్తాను, ఫినిష్, నా ప్రాబ్లం సాల్వ్. అక్కడ గత 38 ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి ఉన్నాడట, తనకి పక్షవాయువు, మొత్తం మీద లేవలేడు, పరుపు దేకుతాడు. ఎంతకాలానికి దూత కదుపుతాడో తెలియదు కనుక దూత కదిపే లోపు వీడిని తీసుకెళ్ళి అందులో పడేయడానికి ఎవరూ లేరు. మొదట కొంతమంది ఉండుంటారు, వాళ్ళ భర్తో భార్యో లేకపోతే భార్యో పిల్లలు ఎవరు ఉంటారు. ఎంతకాలానికి కూడా ఆ దూత కదపట్లేదు కనుక వదిలేసి, బాబు నీతో పాటు ఉంటే మాకు భోజనం ఉండదు, నీకు ఎలాగా మన నాయకులు ఎమ్మెల్యే గారు వీళ్ళు చక్కగా 5 రూపాయల భోజనం ఎలా పెడుతున్నారు, లేకపోతే ఉంటాయి కదా కొన్ని శాఖలు ఉంటాయి, చక్కగా అక్కడ భోజనాలు పంపిస్తారు, మంచి స్వచ్ఛంద సంస్థలు. నిజంగా వాళ్ళు ఉండడం వల్ల మీరు చూడండి, అనుకున్నాం కదా, ఏ బెచ్చగాడు ఆకలితో ఉండడండి, అందరికీ వారి పొట్లలోకి వెళ్ళిపోతున్నాయి దేవుని. అలాగా కోనేరులో ఈ భోజనాలు పంచేవాళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళకి రావాల్సిన దీవెనలు వాళ్ళ పొందుతున్నారు కనుక రోజు పొట్టాలు వచ్చేస్తున్నాయి. కనుక కొంతమంది అసలు నీళ్ళు కదిపే సీనే మర్చిపోతారు, ఏంట్రా ఇంకా పొట్టం రాలేదా, అసలు దేని గురించి ఆలోచించాలి, నీళ్ళు ఎప్పుడు కలుగుతాయా, కానీ పొట్టం ఇంకా రాలేదేంట్రా, ఈసారి ఏం కూర ఉంటుందో, ఇలా మాట్లాడుకుంటూ మానేశారు అనుకుంటున్నారు, ఆ నీళ్ళు సంగతి మర్చిపోయారు. కానీ ప్రభు ఒకసారి వెళ్ళాడు ఇతని దగ్గరికి, వెళ్ళి స్వస్థపడాలనుకుంటున్నావా అన్నాడు. లోబోదివమన్నాడు. అయ్యా 38 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానండి, ఆ దూత కదిలించేటప్పుడు నన్ను లోపలికి విసిరేవాడు ఎవడూ లేడు, ఎవరు లేరయ్యా, నేను ఒక్కడనే, కనుక నేను కష్టపడి దేక్కుని వెళ్ళేటప్పటికి ఈ లోపు నాకంటే ముందు ఎవరో దిగిపోతున్నారు, బాగుపడిపోతున్నారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాను అయ్యా. ఇదే పరిస్థితి, ఎవ్వరూ లేరట. ప్రభు అంటాడు, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో. పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడండి. ఇంటికాడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇంటి వచ్చావా, ఇక రావనుకున్నాం, నీ ఫోటో పెట్టేసాం, ఎప్పుడు వస్తుందా న్యూస్, వేసేద్దాం దండాన్ని చూస్తున్నాం, ఇలాగ అనుకున్నారేమో. సరే మళ్ళీ చర్చ్ మాత్రం వెళ్ళాడండి. ఆయన నెక్స్ట్ డే ఇప్పుడు చర్చ్కి వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు. చదవమ్మా యువతల పేజ్ పైన ఏంటంట, యేసు దేవాలయంలో వాని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపం చేయకుమని చెప్పగా. ఏంటండి ఈ పరిస్థితి, ఏంటంట, స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలక్కున్నట్లు ఇక ఎప్పుడు పాపం చేయకు. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు రోగము, పాపం వల్ల వచ్చింది. ఆ పాపాన్ని ప్రభు కనికరించి బాగు చేశాడు. మరలా పాపం చేసావా, ఇంతకుముందు ఒక్క పక్కనే పోయింది కదా, పక్షవాయువు అంటే ఏంటి అనుకుందాం, ఒక పక్కనే పాపం చేసావు, ఒక పక్కన పక్షవాతం వచ్చింది కనుక ఈసారి పాపం చేసావు అనుకోండి, 2 పనిచేయ, మరి ఎక్కువ కీడు కలుగుద్ది. కనుక ద 5th రీజన్, 5వ కారణం ఏంటంట, పాపం వలన రోగం అండి, పాపం వలన రోగం, అవిధేయత వల్ల రోగం, రైట్. ఇంకా అట్లాంటి ఎన్నైనా మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా. యేసుప్రభు అంటాడు కదా, ఒకసారి ఒక ఇంట్లో వాక్యం చెప్తుంటాడు ఆయన, అందరూ శాస్త్రులు పరిచయం అందరూ కూర్చుని ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. ఈలోపు ఒక 4 మనుషులు కలిసి ఏమండి ఒక రోగగ్రస్తుని తీసుకొచ్చారు, వాళ్ళు లేవలేడు, తీసుకొస్తే ఇక లోపలికి వెళ్ళటా చోట్లేదట. మనకి ఇంకా చాలా చైర్స్ ఉన్నాయి కానీ ఆ ఇంట్లోకి వెళ్ళటానికి మనిషికి చోట్లేదట. వీళ్ళు ఏం చేశారు, పైకి ఎక్కేసి ఆ రూఫ్ ఇప్పేసి పెంకులు తీసేసి ఆ కర్రలేమో కోసేసి పై దింపేస్తుంటే ఇంటి యజమాని ఏం చేస్తాడండి, ఇంటి యజమాని ఏం చేస్తాడు, ఎవరికి తెలియదు అసలు. ప్రభుతో మమేకం అయిపోయారు. మనము గేట్ ఎవరు తీశారు, ఎవరు వెళ్తున్నారు, ఇంకా పలానా వాళ్ళు రావాలే, ఎప్పుడు వాక్యం చెప్తున్నా పాటలు పాడుతా, ఇదే సంత. అందుకే నేను ఇలా కూర్చుంటాను. నాకు ఎవరు వచ్చారో ఎవరు పోయారో తెలీదు, ఇప్పుడే తెలుస్తుంది. నిజంగా నేను ధ్యాన కీర్తనలు వేసేటంత వరకు ఏం గమనించను. ఒక్కోసారి మనసు అనిపిస్తుంది, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా సేవకునిగా అనిపిస్తుంది. కానీ కనుక అక్కడ ఏం జరుగుతుందో తెలియదట. పూర్తిగా తన్మయత్వంతో ఉండిపోయారు ఈలోపు ప్రభుతో పాటు. అంతే, కట్ అయింది, మనిషి దిగాడు, మనిషిని దింపారు. ప్రభు అంటాడు, ఓహో మధ్యకు వచ్చేసావా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకు నిలుపు. ఎక్కువ మాట్లాడలే, ఏమంటాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, పరుపెత్తుకు నిలుపు. అంటే క్షమించబడి వాడు బాగుపడి వెళ్ళిపోతుంటే వీళ్ళందరికీ
పాపాలు క్షమించబడ్డాయా? నువ్వెవరు క్షమించడానికి? మనకు ఆ విషయం అనవసరం. ఎందుకు సిక్కయ్యాడు ఇతను? పాపం వలన సిక్కయ్యాడు. లేవలేని స్థితిలో వారి విశ్వాసాన్ని చూసి ఇతను బాగు చేశాడండి ప్రభు. వీడికి ఉన్నదో తెలియదు కానీ నాకు ఇంకెందుకు లేరా, నా బతుకు అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకే సమయంలో రాను చర్చికి, ఇంకెందుకు వృద్ధుండి అయిపోయాను, లేకపోతే ఎప్పుడు కనిచి ఇట్లాంటి. కానీ ప్రభు అంటాడు కదా, నీ పాపం వల్ల నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. ఇక చాలామందిని మనం చూసాం. రైట్, కంక్లూజన్కి వస్తున్నాను నేను. ఏమండి, ఈ 5 కారణాల్లో ఈ చివరి 4 కారణాలు మన ప్రమేయం కాదు, అంటే చిన్న చిన్నవి అవి. కానీ పాపం వల్ల వచ్చే రోగం ఏంటంట? పాపం వలన వచ్చే రోగం. ఏమండి, ఇప్పుడు చూద్దాం ఒకసారి యెషయా గ్రంథానికి వెళ్దాం త్వరగా. ఆయన మనకి ఇచ్చిన ఈవి ఏంటో ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఈ చిన్న ఇంట్రొడక్షన్ మీకు ఇవ్వడం జరిగింది. ఏంటంట, అతడు నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆగండి 5వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. ఏమండి, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఏంటంట? రోగములు, తర్వాత వ్యసనములు, తర్వాత అతిక్రమములు, దోషములు. ఏంటంట? రోగము, నా వైపు చూడండి అందరూ, రోగము, వ్యసనము, అతిక్రమము, దోషము. ఏమండి, నేను అంటాను ఈ 3 వల్ల రోగం వస్తుంది అంటాను కదండి. వ్యసనం చూద్దాం ఒకసారి. వ్యసనాన్ని గురించి ఆలోచించేది. వ్యసనం అంటే ఏంటండి? వ్యసనం అంటే ఏంటి? అలవాటు, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ వ్యసనం వల్ల కీర్తనగాడు అంటాడు, వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయింది, నీ వాక్యం చేత బ్రతికించవా అంటాడు. అంటే ఏ వ్యసనం ఇది? నీరైపోద్ది. ఎందుకు నీరైపోద్ది? మంచి వ్యసనం కాదు. వ్యసనం అంటే విడువక చేసేది. దాన్నే దావీదు అంటాడు దురభిమాన పాపము అంటాడు. అంటే తెగించి పాపం చేయటం అంటే దావీదు ఒకసారి ఓ పని చేశాడండి, తెగించి ఏం చేశాడంటే యోవాబుని పిలిచి నువ్వు ఇశ్రాయేలు లెక్క పెట్టబోయా అన్నాడు. జనసంఖ్య లెక్క పెట్టమంటే యోవాబు నెత్తును కొట్టు, అయ్యా ఆ పని చేయకండి అయ్యా, మీరున్నప్పుడే దేవుడు 100% మళ్ళీ పెంచేస్తాడు కదా తప్ప మీరు ఇశ్రాయేలు లెక్క పెట్టొద్దు అంటే ఇశ్రాయేలు లెక్కించకూడదు. అది దేవుడిచ్చిన క్రమం. లెక్కించకూడదు. కారణం ఏంటి? లెక్కించలేకుండా ఉండాలి అంటే అర్థం ఏంటి? లెక్కించలేనంత మంది ఉండాలట. ప్రభు అంటాడు అబ్రాహాముని పిలిచి కొంచెం ఇసుక తీసుకోవయ్యా, లెక్క పెట్టి ఎంతో? ఇసుక ఎప్పుడైనా లెక్క పెట్టావు నువ్వు స్వాతి? లెక్క పెట్టగలమా? చిన్న రేణువులు బయటికి తీసుకెళ్ళాడు. ఆకాశ నక్షత్రం లెక్క పెట్టు, 1 2 3 4 21 35 50 100 అంతే, ఇంక లెక్క పెట్టలేవు. అలాగవుతుంది ఇశ్రాయేల్ జనాంగం. ఇప్పటికీ కూడా అంతే. నో వన్ కెన్ కౌంట్. అక్కడ ఇశ్రాయేల్ లెక్క పెట్టలేరు, ప్రపంచంలో ఇశ్రాయేల్ లెక్క పెట్టలేరు, క్రైస్తవులు కూడా లెక్క పెట్టలేరు. ఎవరికి లెక్కలు దొరకవు. ప్రభు అంటాడు లెక్క పెట్టకూడదట. కానీ దావీదుకి ఏమొచ్చిందంట? లెక్క పెట్టాలని కోరిక ఉంది. యోబు చెప్తాడు అయ్యా లెక్కించకూడదు కదా, నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, 100 అంతలు పెంచుతాడు మీరు ఉండగా. డూ వాట్ ఐ సే అన్నాడు. ఏం మాట్లాడొద్దు, చెయ్యమన్నాడు. గట్టిగా చెప్పాడట, చెయ్యలాగా అంతే. కొన్ని నెలల టైం తీసుకున్నారు, లెక్క చెప్పేశాడు. లెక్క చెప్పేశాక దావీదు మనసు కొట్టుకోవడం మొదలెట్టి అయ్యో ఎంత తప్పు చేశాను. అప్పుడు చేసేటప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా అండి? తెగించి పాపం చేయడం. ఎప్పుడు ఆలోచిస్తారు? అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యో. కానీ దేవుని మహాకృప. ఏమండి, ఇట్లాంటిది వ్యసనం. సో ఇలాంటి వ్యసనం దాన్ని మళ్ళీ నేను టచ్ చేయాలి, నాకు జ్ఞాపకం చేయాలి. రైట్, ఈ వ్యసనం, ఇంకా వ్యసనానికి వదలలేని పరిస్థితి, అలవాట్లు చాలాసార్లు అనుకుంటాం మనం నోరుని క్రమపరిచేసుకోవాలి అనుకుంటాం కదండి. కానీ లబలబలో ఆడిచ్చేస్తుంది కదా మన నోరు. మీ గురించి తెలియదులే నాకు, మన నోరు లబలబలు ఆడిచ్చేస్తుంది. ఏంటది? భక్తి గలవారం చెప్పుకుంటూ నోటి కళ్ళం పెట్టుకొనక ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే ఏమండి, ఇది ఒక వ్యసనం. ప్రమాదం అండి, అది ప్రమాదం. ఇట్లాంటి ఏదైతే మానలేని పరిస్థితి అది వ్యసనం. ఈ వ్యసనం వల్ల ఏం జరుగుద్ది అనుకున్నాం? రోగం. వ్యసనం వల్ల ఏమవుతుందంట? రోగం. వ్యసనం అంటే నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. వ్యసనం అంటే మానలేని స్థితి.
కొన్నిసార్లు కొంతమందికి డబ్బుల పట్ల లేకపోతే సౌకర్యాల పట్ల అదొక రకమైన వ్యసనం. నాకు తెలిసిన కొంతమంది బండి మార్చేయడమే. ఒక నెల వాడతారు, ఓ సంవత్సరం వాడతారు, 2 సంవత్సరాలు వాడతారు, తీసేయడమే, మళ్ళీ కొత్తది. ఒక బ్రదర్ నేను అన్నాను, మీరు పరిచయం అయ్యి కొన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికి 4-5 బళ్ళు మార్చారు సార్ అంటే ఏంటి అంటే, ఎందుకో ఒక 2-3 సంవత్సరాలు వాడితే ఇంక వాడబుద్ది అయ్యిందండి. కానీ దేవుని మహాకృప చొప్పున అప్పుడెప్పుడు అన్న మాటకి ఇప్పుడు కూడా అదే బండి వాడుతున్నారు ఆయన. నియర్లీ 20 years అయిపోయి ఉంటుంది. అంటే ఆయనకి అంతవరకు ఏంటంటే మార్చేయటం అదొక వ్యసనం. ఇక నష్టం చూసుకోరు, ఏమి చూసుకోరు, వాడేయడమే. ఏమంటే కొన్నిసార్లు కొన్ని బలహీనతలు అలా ఉంటాయి, కొన్ని అవసరాలను బట్టి కొన్ని ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక స్నేహితుడిని నేను జస్ట్ రేర్గా కలిస్తే వాడు అన్న విషయం ఏంటంటే, అరే ఒక తప్పు చేశాను నేను అన్నాడు. మంచి విశ్వాస. ఏంటి అంటే, మీరు గమనించారా ఫేస్బుక్లో ఫైనాన్స్ మన ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఆర్థిక మంత్రి ఇస్తున్న ఒక స్టేట్మెంట్ అన్నట్టుగా దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్లో చెప్తున్నారు, ఒక 21,000 కట్టండి, మీకు గంటకి సంవత్సరానికి బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. ఎలాగంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డబ్బులు పెరిగిపోతాయి. ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నారు, అదంతా చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. నేను చూసి మేము మాట్లాడుకున్నాం, అమ్మో ఇది అది అనుకున్నాం. కానీ పాపం వాడేం చేశాడంటే 21,000 పెట్టేసిన తర్వాత అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, నేను ఎందుకు వ్యసనాల గురించి చెప్తున్నానంటే, అవసరం తనకి కనుక ఆ పని చేశాడు. సో కాల్స్ వచ్చినాయి ఎవరో, అయితే వాళ్ళు ఇంకేదో మాట్లాడుతున్నారు, ఇలాగన్నారు కదా అంటే వేరు. వాళ్ళేమో షేర్లు ఎక్కడ పెట్టేసి 2 రోజులు 3 రోజులు మాట్లాడమన్నారు. మళ్ళీ ఇంకా డబ్బులు కట్టమన్నారు. ఇంకా డబ్బులు తెచ్చేసేయండి, ఇంకో 4-5 రోజులు ఇంత లాభం వచ్చింది మీకు, ఇలా 10 రోజుల్లో అదే అంటే మీరు ఇదే కాకుండా ఇంకొక అంత అమౌంట్ కడితే ఇంకా ఎక్కువ వచ్చేది కదా అనేటప్పటికి డౌట్ వచ్చి దాని గురించి ఎంక్వైరీ చేస్తే తీరా అది ఏంటంటే, ఏమంటారు దాన్ని, ఫ్రాడ్, ఫేక్ న్యూస్. మీరు చూడండి, ఫేక్ న్యూస్లో లేదు అసలు. పదే 100 సార్లు కనపడద్దు ఆవిడ. ఎవరెవడి? నిర్మలా సీతారామన్. పెద్దోళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మన రాష్ట్రపతి ముర్ము ఆవిడేనా, ఆవిడ కూడా మాట్లాడుతున్నారు దాని గురించి. మరి ఆవిడ మాట్లాడుతున్నారు, అదంతా మరి ఏంటో తెలియదు. చూసిన వాళ్ళందరికీ నేను కూడా మేము మాట్లాడడం బా అనుకున్నాం. కానీ వాడి పరిస్థితి చాలా కష్ట పరిస్థితిలోనే అంతబెట్టాడు. ఆ తర్వాత తన పరిస్థితి నాకు కూడా చెప్పాడు. నేను అనుకున్నాను కానీ అమ్మో అంత డబ్బులు ఎక్కడ ఉంటాయి. కానీ వాడు పెట్టేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం, పచ్చిగా దిక్కులేని పరిస్థితి, క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి పని చేసాం ఎలాగా అనేసి ప్రార్థన చేశాడట. తర్వాత చెప్తున్నాడు, నా డబ్బులు నాకు వచ్చేసినాయి అన్నాడు. నష్టపోలేదు. నేను అంటాను, అవే కనుక రాకపోతే ఎంతో నష్టం. ఇప్పుడు కొంతమందికి 21,000 పెద్ద కష్టం కాదండి, కానీ కొంతమందికి చాలా ఎక్కువ. అలాంటివి రాకపోతే అసలు పోయేది అంటారు కదా, ఎంత నష్టం. నాకు ఆవిడ గుర్తొచ్చింది ఏంటంటే, వ్యసనం అంటే మామూలు కాదు. అబ్బో ఆవిడ చెప్తుంది, ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్ ఏమిటది స్టేజ్ లేదా అలాగ అంటున్నప్పుడు ఎవరైనా బలహీన పడతారు. కానీ దాన్ని అరికట్టలేకపోయారు సదరు మన ఇండియన్ గవర్నమెంట్, అరికట్టలేదు. తర్వాత మాత్రం చెప్పారు దిస్ ఈజ్ ఫేక్ న్యూస్ అన్న తర్వాత మళ్ళీ రావడం మొదలుపెట్టింది అది, ఆ సేమ్ యాడ్ ఫేస్బుక్లో, మరి ఎక్కడా లేదు. సో అలా బలహీనమైపోయాడు, లబోదిబం అంటున్నాడు. కానీ ప్రభు కృప చూపించి తిరిగి తన డబ్బులు వచ్చేసి నేను అనుకున్నాను, అయ్యా మా వ్యసనాలు మీరు సహించారు. మన వ్యసనాలు దానివల్ల ఏం జరుగుతుంది? చిన్న కుటుంబాలు అయితే నాశనం అయిపోతాయండి కదండి, నాశనం అయిపోతాయి. కానీ ప్రభు ఉన్నాడు కాబట్టి, వ్యసనం అంటే ఇట్లాంటి మానసికమైన, నేను అంటాను మానసికమైన బలహీనతలు, లేకపోతే ఇంకేదో ఆశలు, ఏమైనా కోరికలు, లేకపోతే అంటే ఏదో అనుకుంటారు కానీ అది సరైన విధానంలో కాకుండా నష్టపోయే పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఇంకో మాట చెప్పనా, దొంగోడు తేలు కుడితే ఎలా ఉంటుంది? దొంగతనానికి వచ్చాడండి, తేలు కుట్టేసింది, లబో దిబో అంటాడా? ఎవడికి చెప్పడు, వాసిపోతున్నా సరే కాళ్ళ మధ్యన నొక్కు పెడతాడంతే. కారణం దొంగోడాడు.
ఇది అలాగ అయిపోయింది పరిస్థితి. అఫీషియల్గానేమో మెసేజ్ వస్తుంది, తర్వాత మాత్రం అన్అఫీషియల్గా దిస్ ఇస్ ఫేక్ న్యూస్, నీ కర్మ నువ్వు అనుభవించాను. కానీ మన కర్మలు అనుభవించడానికి ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రైట్. ఈ వ్యసనం వల్ల రోగము. తర్వాత నేను ఇంకొక మాట చెప్పి, అతిక్రమ క్రియలు, దోషములు, వీటిని ఏమనాలి? అతిక్రమ క్రియలు, దోషాలు. దీనివల్ల ఏం జరుగుద్ది? అతిక్రమ క్రియలు, దోషాల వల్ల ఏం జరుగుతుంది తెలుసా అండి? నేను బైబిల్కే వెళ్తున్నాను. 53 అధ్యాయంలో ఏముందో చూడండి. అతిక్రమ క్రియల వలన ఏం జరుగుద్దంట? గాయాలవుతాయట. అతిక్రమ క్రియల వల్ల ఏమవుతుందంట? గాయాలవుతాయట. అతిక్రమాల వల్ల గాయాలవుతాయి. ఇంకా దోషాల వల్ల ఏం జరుగుద్దంట? గాయాలు, నలపబట్టం, ఇంకా మొత్తబట్టం. ఏమండి? ఇవి వాటి పర్యవసానం. అతిక్రమ క్రియలు, దోషాల వల్ల గాయాలు, నలపబట్టం, మొత్తబట్టం. అంటే ఎవరైతే అతిక్రమలు చేశారో, ఎవరైతే దోషాలు చేశారో వారి పర్యవసానం ఏంటంటే, పర్యవసానం ఏం జరుగుద్ది? తప్పక గాయాలు అవ్వాలి, తప్పక మొత్తబడాలి, తప్పక నలగొట్టబట్టం అంటే ఏంటండి? నలగొట్టబట్టం అంటే ఏంటి? వాషింగ్ మిషనా కదా? నలిపేయడమే. నలిపేస్తే మెదిపితే చాలు గొల్లు ఏడ్చే పరిస్థితి. కారణం ఏంటంటే అతిక్రమము, దోషము. ఇట్లాంటి వాటి వల్ల నలపబట్టం, గాయపరచబట్టం, మొత్తబట్టం. మొత్తుతారు చేసిన అవిధేయతల వల్ల. కానీ ఏమండి, మనం ప్రభుని స్తుతించాలి. ఇవన్నీ గమనిస్తున్నారా? ఇవన్నీ ఎవరి మీద వేసుకున్నాడు దేవుడు? ఆయన మీద. మన వ్యసనాల్ని ఆయన భరించాడట. మన వ్యసనాల్ని ఆయన భరించాడట. మన రోగాల్ని ఆయన సహించాడట. మన అతిక్రమ క్రియల వల్ల వచ్చిన నలపబడ్డాడు. ఆయన నలపబడ్డాడు, ఆయన దూషించబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు. ఎందుకొరకు? మన కొరకు, మనందరి కొరకు. మన అతిక్రమ క్రియలను బట్టి, మన వ్యసనాలను బట్టి, మన దోషాలను బట్టి ఈ దోషాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి అంటండి. మళ్ళీ ఏమనుకున్నారు తెలుసా? మనలాంటి వాళ్ళు పాపమండి. చూడండి ఒకసారి 4వ అధ్యాయం 4వ అధ్యాయం కాదు, 4వ వచనంలోనే కింద 2 మాటలు చదవాలి. ఇందాక ఆపన్నాను మిమ్మల్ని. కాదు, ఆయన మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇంతగా ఏం ఎంచుతున్నామంట? పాపమండి. దేవుడైనా మొత్తాడండి, ఆయన శ్రమ అనుభవిస్తున్నాడండి. ఇంకా శ్రమనొందిన వానిగాను, బాధింపబడిన వానిగాను, మొత్తబడిన వానిగాను మనం చూస్తున్నామట. ఇంతగా ఆయన ఎందుకు మొత్తబడ్డాడు? ఎందుకు శ్రమనొందాడు? ఎవరి నిమిత్తము? మన నిమిత్తం. అది గమనించట్లేదట మనం. ఏంటంట? అయ్యయ్యో పాపం అండి, ఎంత బాధలు పెట్టారు. కానీ అసలు కారణం ఏంటంటది? మన వల్ల అన్ని బాధలు పడుతుంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారంట? పాపం దేవుడు ఆయన శిక్షిస్తున్నాడండి. ఎందుకు శిక్షిస్తున్నాడు? మనందరి దోషాలు, మనందరి అతిక్రమ క్రియలు, మనందరి వ్యసనాల వల్ల వచ్చే రోగాలు ఆయన మీద మోపబడ్డాయండి. మనమేమో ఫ్రీగా ఉన్నాము, బరువులు అన్నీ కూడా ఆయన మోస్తున్నాడు. కనుకనే ఆయన ఎలా తయారాడంట? చూస్తుంటే ఎలా ఉన్నాడట? చూడండి, మొదటి 3వ వచనం చూస్తే, ఇంకా 2వ వచనం నుంచి తర్వాత మాట ఏంటంట? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదట. ఏంటంట? ప్రభుని చూస్తుంటే, ఆ సిలువ మీద ప్రభుని చూస్తుంటే స్వరూపం లేదు, సొగసు లేదు. అంటే సొగసు, స్వరూపం అంటే ఏంటంటే చూడటానికి అందచందాలు లేకుండా పోయాడు. అసలు ఆయన ఎలా ఉంటాడు? ఏమండి, 10,000 మందిలో అతి సుందరుడట. 10,000 మందిలో అఫ్కోర్స్ మాట మనల్ని చేసినాడు. మనం ఎంత అందంగా ఉన్నామండి కథల్లి, ఎంత అందంగా ఉన్నాం. నిజమా కాదా? ఎంత అందంగా ఉన్నావు. దేవుని మహాకరు మనల్ని చేసిన మరి ఎంత అందంగా ఉంటాడు. కానీ ఇప్పుడు ఆయన చూస్తుంటే ఎలా ఉన్నాడట? సొగసైన స్వరూపమైన లేకున్నది, అతి కాంక్షణీయుడైన యేసు మోము. ఏంటంట? సొగసు లేదు, స్వరూపం లేదు. ఆయన చూస్తుంటే ఇంకా చూడండి, ఆ మాట ఏంటంట? మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. చూసి అబ్బా అన్నాడు, అవే చూపించక అసలు. కారణం ఎందుకంత వ్యసనాక్రాంతుడిగా అయిపోయాడు? మన వ్యసనాలను బట్టి, మన రోగాలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషాలను బట్టి ఆయన అంత చిరాగ్గా అయిపోయాడట.
మీకు ఒక మాట చూపెడతా చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మరొకసారి, ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన బలహీనతలు వహించుకొని మన రోగములు భరించననే మాట నెరవేర్చబడిందట. ఏంటంట? ఆయన మన రోగాలు భరించడంటే, ఇప్పుడు ప్రభు స్వస్థపరిచాడంటే ఏం జరిగింది తెలుసా అండి మీకు? నా మాట వింటారా? ప్రభు స్వస్థపరిచాడు, చాలామంది స్వస్థపరిచాడు కదా. ఆ స్వస్థతకు కారణం, అసలు ఆ రోగానికి కారణం ఏంటి? పాపము. ఆ పాపము ఆయన మీద మోపబడ్డది. ఒక వ్యక్తిని బాగు చేశాడంటే దాని పాపము ఆయన మీద మోపబడ్డది. ఇలాగ ఎంతమందిని బాగు చేశాడో మనందరి రోగాలు ఆయన మీద మోపుకునేటప్పటికి ఆయన ఎలా తయారయ్యాడు? శాపమై, పాపమై. కనుకనే తండ్రి కుమారుని చూడలేకపోయాడట. ఏ మాట? బహుశా మీరు 4వ మాటకైనా 12 గంటలకి చీకటి అయిపోయిందట. చిమ్మ చీకటి. సోదరు ఎవరు చదివించారు? ఎలాంటి చీకటి అంట? ఐ థింక్ మనిషి కదపలేంట 3 రోజులు ఐగుప్తు చీకటి గురించి చదివించారు కదా. ఎలాంటి చీకటి అంట? చిమ్మ చీకటి. ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోయారట 3 రోజులు. ఎప్పుడన్నా ఉన్నారా మీరు అంతసేపు? నేను ఇలా మాట్లాడుతానండి. డార్క్నెస్. మీరు కూర్చున్నారు, కనీసం పక్కన తడమటానికి కూడా ధైర్యం, అంత చీకటి. ఐగుప్తీయులు 3 రోజులు ఎక్కడో అక్కడే నిలబడిపోయారంట, అంతే ఉండిపోయారంతే. అలాగా అంత భయంకర చీకటి. అలాంటి చీకటి తండ్రి కుమారుని చూడలేకపోయాడు. ఇంత పాపము, మనుషులందరి పాపాలు, అందరి వ్యసనాలు, అందరి అతిక్రమ క్రియలు, అందరి ఒక సంగతి పక్కన పెట్టండి. నా వ్యసనం, నా అతిక్రమ క్రియలు, నా దోషములు ఎవరిని మోపాడట? ఆయన మీద మోపేశాడు. ఇప్పుడు తండ్రి ఆయన చూస్తుంటే ఎలా కనపడుతున్నాడు? పాపం. నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు ఎలా తయారాడట? పాపం అయిపోయాడు. కనుక ఆయన చూడటానికి ఆయన కష్టమైపోతుంది. కనుకనే ఎప్పుడైతే ఆయన ముఖం చాటేశాడో ఈయన ఏమన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తా. అయ్యా ఎందుకు విడిచిపెట్టేశావయ్యా? ఎందుకు విడిచిపెట్టేశావంటే కారణం ఏంటి? అందరి పాపాలు తండ్రి ఆయన మీద మోపేశాడు. సో ప్రతి స్వస్థత వెనకాలన్న ఆ శాపము ఏదైనా ఎవరి మీద పడుతుంది? ప్రభు మీద పడుతుందండి. ఈ రోగాలన్నీ ఆయన మీద దాడి చేసినాయి అండి, ఆయన మీద. సో శాపగ్రాహి అయి అని రాయబడి ఉంది. కనుక ఇక్కడ ఆయన మన రోగములు వహించెను, మన దోషములు సహించను. ఈయన మాటలు చదువుతున్నాం కదా, ఇవన్నీ ఆయన మీద మోపబడ్డాయి. సో మన వ్యసనాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. కనుక ఆయన ఏం చేశాడట? నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు. తీరా అలాంటి ఆయన్ని ఏం చేశారు? సిలువకి ఎక్కించి ఉతికేశారు, చివరి బొట్టు వరకు కార్పిచ్చేశారు. సమాప్తమైందని తండ్రికి తన ఆత్మను అప్పగించేసుకుంటే చచ్చిపోయినట్టు కన్ఫర్మ్ చేసుకుని వీళ్ళందరూ ఏం చేశారు? ఎవరందరూ? ఆయన్ని చంపిన వారందరూ ఏం చేశారట? ఏమన్నారు? ఆల్ క్లియర్, చచ్చాడు అనుకున్నారు. ఏమండి? చచ్చిపోయిన గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి కదండి. మన బంధువుల్లో, మన ఆప్తుల్లో తెలిసిన వాళ్ళు చాలామంది ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటారు. లోపు చనిపోయారు. ఆశలన్నీ ఏమైపోతాయండి? అక్కడే ఉండిపోతాయి. ఎక్కడ? సమాధి దగ్గర ఉండిపోతాయి. వీళ్ళు ప్రభుని కూడా అనుకున్నారు, ఈయన అన్నాడంట మన రోగాలు భరించేత అన్నాడు, సహించేత అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. చచ్చూరుకున్నాడు. ఇంకేం చేస్తాడు? అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుని అలాగ అనుకోవడం మాత్రమే కాదు, వీళ్ళు భయపడుతున్నారు. ఏమండో ఈయన అన్నాడో, ఈ చచ్చిపోయినోడు ఉన్నాడు చూసారా, ఈయన అన్నాడో 3వ దినం లేస్తా అన్నాడు. ఒకవేళ వీళ్ళు లేవలేకపోయినా ఈ శిష్యులు కనుక ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి ఆ పెద్ద రాయి అక్కడ వాళ్ళ ఆచార ప్రకారము ఒక తొలిపించిన సమాధిలో పెట్టారు కదా, పెద్ద రాయి దొరిలిచ్చారు కదా, ఆ రాయికి సీల్ వేసేద్దామండి. ఏం సీల్ తెలుసా? అది రోమన్ గవర్నమెంట్ సీల్. రోమా గవర్నమెంట్ సీల్ వేస్తే అప్పటి కాలంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న వారు రోమన్స్. కనుక ఎవడో దాన్ని ముట్టుకోలేడు. అలాంటి సీల్ వేసేసి అంత మాత్రం ఆగలేదు, ఫుల్ సెక్యూరిటీ, 3 days ఫుల్ టైట్ సెక్యూరిటీ. ఎంతమందినంట? చతుష్టయములు అంటే 64 మందిని సెక్యూరిటీ పెట్టారండి. 64 మంది, 16 3 16
4/16 4 షిఫ్ట్లు అనమాట. 4 8 24 8 అవర్స్ డ్యూటీ, 8 అవర్స్ డ్యూటీ, 16 మంది, మళ్ళీ 16 మంది, 8 అవర్స్ 8 అవర్స్కి అలా కంటిన్యూస్గా. తీరా ఒక సమయం వచ్చింది, అది ఆదివారం కంటే ముందే, శనివారం సాయంత్రానికే లేకపోతే ఆదివారం ప్రభు అయితే లేచిపోయాడు. ఒక పెద్ద భూకంపం వచ్చింది, రాయి తొలగిపోయింది. మనం పాడాం కదా, ఈ రోమా గవర్నమెంట్ వేసిన ముద్ర ఎలా నిలబడిందంట, ప్రభువుకు సాగిలిపోయినట్టు నిలబడింది, ముద్ర నిలబడిందట. వీళ్ళందరూ పడి చచ్చారు, పడిపోయిన వాళ్ళలాగా చచ్చిన వారిలాగే పడున్నారట. ఎవరు ఎంతమంది? ఈ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ. మిగతా వాళ్ళు కూడా వచ్చారు, లబోదివమన్నారు. అది జరగాల్సిన జరిగిపోయిందండి, భూకంపం. ఇది సామాన్య కదా, లేచిపోయాడు. లేచిపోయాడు అనకంటారా, పనికిమాలిన వాళ్ళ పెద్ద ప్రమాదం అయిపోద్ది. అసలు ఆయన చచ్చిపోయినప్పుడే భూమి కంపించింది, తెర చెనిగింది, చాలామంది లేచిపోయారు, చీకటి కమ్మేసింది, బండలు బద్దలైపోయినాయి. చాలామంది ఒప్పేసుకున్నారు, ఈ నిజమేనగా నీతిమంతుడు దేవుని కుమారుడు అని. ఇప్పుడు ఆయన లేచాడంటే ఇంకా గొడవ అయిపోద్దిరా మనకి అని అన్నారు. కానీ కనుక ఏం చేశారట, మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏం చేశారు? చాలామందిని అందరిని పిలిచాడు. ఎవరు? ఆ ప్రధాన నాయకుడు. ఓరి సన్యాసులారా, మేము నిద్రపోతున్నామండి, బాగా 3 days నుంచి కావలి కాస్తున్నాం కదా, టైర్డ్ అయిపోయాం సార్. టైర్డ్ అయిపోవడానికి అవకాశం ఉందండి. షిఫ్ట్కి ఎంతమంది? 16 మంది. నీ షిఫ్ట్ ఉంది, మనం అదొక 16 మంది. పొద్దుట చేసామమ్మా 6-8 అవర్స్. మళ్ళీ ఎప్పుడు వస్తుంది మన డ్యూటీ? నెక్స్ట్ డే వస్తుంది. ఈ లోపు నిద్రపోతాం కదా, టైర్డ్ అయిపోయారట. మేము అందరూ పడుకున్నామండి, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారండి. పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఏం జరిగిందిరా? మేము అందరం టైర్డ్ అయిపోయి పడుకున్నాం సార్, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. మరలా అడుగుతున్నాడు, ఏం జరిగింది? మేము అందరం టైర్డ్ అయిపోయి పడుకున్నాం సార్. ఏం జరిగింది? పోలీసుల నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ పిలిచి ఏం జరిగిందిరా సరిగ్గా చెప్పు సార్. బాగా టైర్డ్ అయిపోయాం సార్, ఆ రోజు నిద్రపోతున్నాం సార్, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయి. మరి మీరు నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయిన ఎలా తెలిసినా మీకు? మీరు నిద్రపోతున్నారు కదా, శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయిన ఎలా చెప్తున్నారు? మరే కదా, అలా చెప్పమన్నారండి. నిలవలేదు. దాయాలన్నా కూడా దాయబడిన సత్యం ఏంటంటే ఆయన లేచాడండి. ఆయన మరణించలేడు. మాట చదువుతారా? ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే 24 త్వరగా చదివే తెలియదు. మైక్ లేదమ్మా నీ దగ్గర, లేకపోతే నేను మళ్ళీ చదవాలి? నేను చదువుతున్నాను. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళిరు, కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా వీరు అంటున్నారు, సజీవుడైన వాణ్ణి మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు, ఈయన అన్నాడు వ్యసనాలను సహించేస్తాడు, రోగాలను భరించేస్తానన్నాడు, అతిక్రమ క్రియలు అన్నాడు, చచ్చాడు అనుకున్నారు. కానీ ఆయన ఉద్దేశాలు ఏమీ చావలేదండి, ఆయన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఇప్పుడు చూద్దాం 68వ కీర్తన 1వ వచనం చూడండి మరొకసారి. చక్కటి మాటలు అందులో ఉన్నాయి. 1వ వచనం 68. దేవుడు లేచును గాక. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు లేచును గాక. రైట్. ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఎవరండి శత్రువులు? ఆయన పొడిచిన వారు, ఆయన సిలువ వేసిన వారు ఏమైపోయారంట? హడులెత్తిపోయారు. దేవుడు లేచాడు, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. ఓకే, మనము పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఇంత వాగ్దానం చేసిన ఆయన సమాధిలో లేడు. ఏమయ్యాడు? ఆయన తిరిగి లేచాడు. రైస్ అనే ఆయన సమాధిలో తిరిగి లేచాడు. కనుక ఆయన అన్న మాటలన్నీ నెరవేర్చడానికి సమర్థుడండి. కనుక ఇప్పుడు ఆయన చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. మనకి ఏమి ఇచ్చాడట? ఈవులు అనుగ్రహించాడు. ఏంటి ఆ ఈవి? ఏమైతే మన రోగాలు మన మీద ఉన్నాయో, ఏమైతే వ్యసనాలు ఉన్నాయో, ఏమైతే అతిక్రమ క్రియలు ఉన్నాయో, ఏమైతే దోషాలు ఉన్నాయో, ఇవన్నీ ఆయన మీద మోపబడ్డాయి. సో ఆయన తగిన శిక్షను పొందేశాడండి. ఇవన్నిటిని బట్టి ఆయనకి ఏం జరిగింది? కఠినమైన, అత్యంత కిరాతకమైన, దయనీయమైన సిలువ మరణాన్ని వేశారండి. సిలువ మరణం. కనుక ఇప్పుడు మనం పడుతున్న బాధలు, మన బాధలన్నీ, మన అతిక్రమ క్రియలు, మన వ్యసనాలన్నీ ఎవరు భరించేశారు? సిలువలో భరించేశాడు. కనుక ఇక మన మీద ఆ భారము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదండి, ఆ భారాలన్నిటికీ ప్రభు మనల్ని విడిపించేశాడు. ఒకసారి నా మాట గమనించండి, మన మీద ఇక భారం లేదు.
ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మనం చెప్పొచ్చు, అయ్యా నా స్థితిలో ఇలా ఉండే అంటే నీది కూడా నేను భరించేశాను, నీది కూడా నీది భరించేశాను. మనందరి దోషాలు ప్రభు సిలువలో భరించేశాడండి. ఇక మనం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. మనం ఎక్కడ దిగులు పడినక్కర్లేదు. కనుక నేను ఒక్క మాట చదువుతున్నా మరొకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4:14 వచ్చిన చదువుదామా? హెబ్రీ పత్రిక 4:14 ముగింపుకు వచ్చేస్తున్నాం. రైట్. ఓకే, దేవునికి స్తోత్రం. ఏంటండి ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశ మండలం గుండా దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. యేసు అనే ప్రధాన యాజకుడు మనకున్నాడు. యాజకుడు ఏం చేస్తాడు? ప్రధాన యాజకుడు మనుషులందరి పాపాల గురించి పట్టుకుని వారి మనుషులందరినీ తీసుకొచ్చి అందరూ వస్తే ఒక గొర్రె పిల్ల మీద చెయ్యేస్తే వీళ్ళు ప్రార్థన చేసి ఇంకా మా పాపాలన్నీ గొర్రె పిల్ల మీద వేస్తున్నాము అని చెప్పిన తర్వాత ఆ గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని పట్టుకుని దేవుని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు ప్రధాన యాజకుడు. కానీ ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన రక్తాన్ని పట్టుకుని ఇగో వీళ్ళందరి పాపాలు. ఏమండి, నేను మీ అందరి పేర్లు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మనందరి వ్యసనాలు, మనందరి అతిక్రమ క్రియలు, మనందరి దోషాలు ప్రభువు తన రక్తంలోంచి ఇదిగో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇగో నా రక్తంలో వీరందరి పాపాలు ఉన్నాయి కనుక నువ్వేం చేయాలి? క్షమించాలి. నా రక్తం కదండి, రక్త ప్రోక్షణ్యం లేకుండా పాపాల క్షమాపణ లేదనేది అందరూ ఎరిగిన సత్యమే. అయితే ఏదో మనిషి గొర్రెలు కోళ్ళు ఏదో, కానీ ప్రభువే యేసు ప్రభువే తన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ప్రధాన యాజకుడిగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మనకి ఎవరున్నారట? ప్రధాన యాజకుడైన క్రీస్తు మన కొరకు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? నిత్యం మనందరి గురించి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా వీరందరి బాధ్యత నాది, వీరందరి కొరకు చనిపోయాను నేను అంటే అందరి కొరకు మన అందరి కొరకు క్రీస్తు చనిపోయాడు. వీ నీడ్ నాట్ వర్రీ, వీ నీడ్ నాట్ బేర్. మనం ఈ వ్యసనాలు కానీ, ఈ రోగాలను కానీ, లేకపోతే ఈ అతిక్రమ క్రియలు కానీ, ఈ దోషాలు వచ్చే పర్యవసానాన్ని మనం అనుభవించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆయన తన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసి తండ్రి దగ్గర జయోత్సాహంతో ఈ రక్తాన్ని పట్టుకుని వెళ్ళాడు. ఆయన ప్రధాన యాజకుడిగా తండ్రి దగ్గర ఉండి మన గురించి మొరపెడుతున్నాడు. కనుక సమయోచితమైన సహాయం కొరకు అక్కడే ఉన్నదమ్మా. ఎస్, అక్కడే ఉంది. నేను చదువుతున్నా మాట. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపడదాం. ఏమైతే ప్రభు దగ్గర ఒప్పుకున్నామో దాన్ని ఏం చేద్దాం? నిలిచి ఉందాం. అయ్యా ఒకప్పుడు ఇలాంటి వాడిని, కానీ మీరు నన్ను రక్షించారు, నా పాపానికి శిక్షని అనుభవించాలి. కానీ ఏం చేశాడంటే ప్రభు ఆయన మీద మోపుకున్నాడు. అందుకే అంత శిక్ష వేశారు, కానీ చనిపోయి తిరిగి లేచాడు, సక్సెస్ చేశాడు. కనుక ఏం చెప్తున్నాడట? కనుక మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా ఆయన కృపాసన యొద్దకు వద్దాం. ఎలాంటి పరిస్థితి అయినా. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు అన్నీ తెలుసు ఆయనకి, మనందరి గురించి బాగా ఎరిగినవాడు. ఎందుకు ఎరిగినవాడు? మనకులాగా వచ్చాడు కదా, శరీరంలో భరించాడు కదా. చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక మనిషి కష్టపడితే ఎలా ఫీల్ అవుతాడండి? కష్టం వచ్చిందనుకోండి, అయ్యో తండ్రి అంటే అలా బాధపడాడండి. ఆయన తప్పించబడాలని ఎంతో వేడుకున్నాడు కదా ఆయన. కనుక ఇట్లాంటి కృప కలిగిన దేవుడు పరలోకమందు మనకున్నాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనం ఏం చేయాలట? ధైర్యముగా ఆయన కృపాసన యొద్దకు రావాలట. ఏమి దిగులు చెందకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో నన్ను అంగీకరిస్తాడా? మరేం పర్లేదు, ఆయన మన రక్తం లేకపోతే మన పాపాలు సైతమైన ఆ పరిశుద్ధమైన క్రీస్తు రక్తము ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపనగా ఉంది. కనుక ఆయన నమ్మదగిన దేవుడు. కానీ చదువుతున్న మాట ఏంటంటే, మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాం. ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు చేరదాం. కనుక ఇట్లాంటి కృప కలిగిన దేవుడు మనకున్నాడు. మనం ధైర్యం తెచ్చుకుందాం. కనుక ఏమైతే వాగ్దానం చేశాడో ఆయన నమ్మదగిన వాడు. ఒక్క మాట ఎవరైతే ఆయన ఆశ్రయించలేదు, ఏమండి నేను ముగింపుకి ఒక్క మాట చెప్తాను. ఎవరైతే ఆ పరిశుద్ధుడైన ప్రభువును సమీపించలేదు, ఆయన శరణు వేడలేదు, ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి. మీరు చెప్తే నేను ముగించేస్తాను. ఇప్పుడు ఇదంతా ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డారో వారికి క్షమాపణ ఇదంతాను. ఇప్పుడు అలా కాకుండా
అబ్బే నాకు ఆయనకి సంబంధం లేదు, నేను పట్టించుకోనండి, మాకు చాలామంది ఉన్నారండి, లేకపోతే నేను అన్నారు అనుకోండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? 1:31 సామెతల గ్రంథం, 1:31 సామెతల గ్రంథం. కాబట్టి ఏంటంట, తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. నా మాట వినండి ఇటు. ఏంటంట, తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవిస్తారు. అంటే ప్రవర్తనకు తగిన ఫలం అంటే వ్యసనం వల్ల ఏం రావాలి? రోగం రావాలి. అతిక్రమ క్రియల వల్ల, దోషం వల్ల ఏం రావాలి? ఏమండి, దెబ్బలు తగలాలి, నలగొట్టబడాలి, ఏమండి, ఇంకా మొత్తబడాలి. ఇవన్నీ మన మీద రావాలి. మనకు రావు. ఎందుకని? మనం ఆయన ఆశ్రయించాం కాబట్టి. ఆయన ఆశ్రయించిన వారు దే షుడ్ బేర్ దేర్ బర్డెన్స్. వాళ్ళే అనుభవించాలి. వారి ప్రవర్తనకు తగిన ఫలము వాళ్ళు అనుభవించాలి. ఎందుకని? మన ప్రవర్తన తగిన ఫలం అనుభవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అబ్బే నాకేం నచ్చలేదంటే నువ్వు నీ కర్మ కదండి, నీ కర్మ నువ్వు అనుభవించాలి. అది ఎంత భయంకరంగా ఉంటుందండి, ఎంత భయంకరంగా ఉంటుంది. మన పాప శిక్ష ఊహించుకుంటే చూడండి. ఒకసారి ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గర, రాలేదు, తీసుకొచ్చారు. ఈయన ఏమంటాడో చూద్దామనేసి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారట. లెక్క ప్రకారం ఆమె ప్రవర్తన ఫలం ఏం జరగాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. ప్రభు అంటాడు, ఆ అకౌంట్ నేను వేసుకుంటున్నాను, నేను భరిస్తున్నాను, ఆమెను విడిచిపెట్టండి. అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇంకెప్పుడు పాపం చేయకు. ఇప్పుడు ఏమైంది? ఆ స్టోనింగు ఆయన మీద పడింది అనమాట. యాక్చువల్గా ఆమె భరించాలి, రాళ్ళతో కొట్టబట్టం అనేది ఆమె భరించాలి. కానీ ప్రభు ఏం చేశాడు? అది నేను భరిస్తున్నాను, ఆమెను విడిచిపెట్టండి. ఆలోచించండి. మనందరి అవిధేయతలు, మనందరి అతిక్రమ క్రియలు, మనందరి దోషాలు, మనందరి బలహీనతలు, వ్యసనాలు ఆయన భరించాడండి. కనుక మనం ఆయన దాటిపోయామనుకోండి, మన కర్మ మనమే అనుభవించాలి. కానీ ఆయన అంటి ఉంటే, ఆయన హత్తుకుని ఉంటే ఆయన భరించాడు సమస్తము. మన కొరకు ఆల్రెడీ చనిపోయాడు, అంత మాత్రం చనిపోయి తిరిగి లేచాడు. మనం మన బలహీనతలో ఇక లేము. ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన మృతుల్లో లేడు, ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు. లేచి ఏమి ఇచ్చాడట? మనకి ఈవులు అనుగ్రహించాడు. ఒప్పుకుంటారా? ఈవి అంటే ఇది ఎవరు ఇవ్వగలుగుతారండి? ఒక పాపిని క్షమించే దమ్ము ఎవరికి ఉందండి? వాళ్ళు అడిగారు, హే ఈ పక్షవాయుగులను నీ పాపాలు క్షమించబడ్డాయి ఎలా చెప్తారు మీరు అనగలుగుతారా? పోనీ అన్నాడు, మీరు క్షమించండి, పోనీ క్షమించండి, లేపండి అనలేదు. వారి వల్ల అవ్వలేదు. మనుష్య కుమారుడికి అధికారం ఉంది అంటాడు ప్రభు. సో మన పాపాలు క్షమించడానికి ఆయనకి అధికారం ఉంది. క్షమింపగలిగిన సత్తా కలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి, క్షమిస్తాడు ఆయన. లేకపోతే అబ్బాయి నాకు కుదరదండి అంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. కానీ ప్రభుతోటి హత్య ఉండడానికి, నిలిచి ఉండడానికి ఆయన దగ్గరికి వస్తే మనం ధన్యులం అవుతాం. ఇది ఈవి. కనుక టైటిల్ ఏంటంట, నీ రోగం భరించిన వాడు ఉన్నాడు తెలుసా? ఎవరైనా? యేసుక్రీస్తు. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు.